హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధమ్మ వంటలు. మీలో ఎంతమందికి ముక్కల పులుసు తెలుసండి? అదే అండి, నాన్ వెజ్ ముక్కలు కాదు, వెజిటేబుల్ కూరగాయలతో చేసే ముక్కల పులుసు ఎలా చేయాలి అనుకుంటున్నారా? ముందుగా కావాల్సిన పదార్థాలు: మీ ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే అన్ని కూరగాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఒకవేళ లేదు స్పెసిఫిక్ గా చేసుకోవాలంటే ఇలా గుమ్మడికాయ ముక్కలు, అలాగే టమాటాలు, బెండకాయలు, వంకాయలు, క్యారెట్, చిలకడ దుంప, అలాగే కంద అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్ళలో నానబెట్టుకుని పక్కన ఉంచుకోండి. ఈ కర్రీకి వేరొక పేరు కూడా ఉంటది. ఏంటిది అనుకుంటున్నారా? కదంబం అంటారండి. ఈ కదంబాన్ని ఎక్కువ టెంపుల్స్ లో మనకి అన్నం వేసి పెడతా ఉంటారు. మనం సాంబార్ అన్నం అనుకుంటాం, కానీ దాని పేరు కదంబం అండి. ఇలా అన్ని ముక్కలు కలిపి అన్నంలో ఇలా పులుసులా చేసుకుంటే దాన్ని కదంబం అంటారు. మా ఇంట్లో ఎక్కువగా సంక్రాంతికి చేస్తారు, కానీ ఒకసారి ఇప్పుడు చెయ్యమ్మా అంటే సరే చేస్తానని చేశారు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇంట్లో తాలింపు దినుసులు అన్ని వేసుకోండి. అదే అండి, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు. మీ ఇంట్లో ఏ తాలింపు దినుసులు మీరు ఏం వాడతారో అవన్నీ వేసుకోండి. టెంపుల్స్ లో చేసే టేస్ట్ మన ఇంట్లో ఎందుకు రాదా అనిపిస్తుంది. చిటికెడు మెంతులు కూడా వేసుకోండి, బాగుంటది. ఆ స్మెల్ వేగుతా ఉంటే బలంటాయి. ఇప్పుడు తాలింపు దినుసులన్నీ ఒకసారి బాగా కలుపుకోండి, వేగాయో లేదో చూసుకుని. ఇప్పుడు బాగా తాలింపు దినుసులు వేగాక అందులో కూరగాయ ముక్కలు ఉన్నాయి కదా, మనం ముందుగా కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు అన్నీ వేసేసుకోండి ఒక్కొక్కటిగా. మనం ఏది చేసుకున్న ఇంట్లో ఎందుకో మరి టెంపుల్ టేస్ట్ అంత రాదు కదా. ఎంత ట్రై చేసినా ఎందుకో మరి ఆ టెంపుల్లో ఉండే స్పెషల్ ఏమో గానీ ఆ టెంపుల్స్ లో చేస్తే ఎంత బాగుంటుందో, ఒక గిన్నె ఇచ్చినా తినేయాలనిపిస్తుంది. నిజంగా అంత భక్తితో చేస్తారో ఏమో గానీ ఆ టేస్టే సూపర్ ఉంటది కదా. ఇప్పుడు ఇలా అన్ని ముక్కలు వేసుకున్నాక ఇప్పుడు చిటికెడు పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఒకసారి పసుపు, ఉప్పు ముక్కలకి పట్టేలాగా, ఆయిల్ కూడా మనకు పట్టేలాగా బాగా కలుపుకోండి. ఒక 20 నిమిషాల పాటు అలా స్టవ్ సిమ్లో పెట్టి వదిలేయండి. ముక్కలన్నీ బాగా వేగుతాయి, అంటే కాస్త మెత్తబడి ఉడుకుతాయి. ఉడికాక ఇలా కారం వేసుకోండి. మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోండి. కారం వేసుకుని ముక్కలకి కారం పట్టేలాగా బాగా కలుపుకొని ఇంకో 10 నిమిషాల పాటు వదిలేయండి. ఇప్పుడు అందులో మనం చింతపండు రసం ఉంది కదా, బాగా పిండి పోసుకోండి. చింతపండు రసం పోసాం కదా, ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోండి ఒకసారి. ఈ చింతపండు రసం బ్యాలెన్స్ చేయడానికి కొంచెం బెల్లం వేసుకోండి, టేస్ట్ బాగుంటది. బెల్లం వేసుకుని కొంచెం నీళ్లు పోసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఒక 20 నిమిషాల పాటు స్టవ్ మీద సిమ్లో అలా వదిలేయండి. ధన ఇలా మరుగుతూ బాగా పొగలు కక్కుతూ బాగా మరిగే దానిలో ఇలా ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోండి. కరివేపాకు వేసుకుని ఇంకో 10 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచి అలా దించి వేడి వేడి అన్నంలో ఈ ముక్కల పులుసు వేసుకుని ట్రై చేయండి. టేస్ట్ నిజంగా సూపర్ గా ఉంటది. ఇలాంటి రుచికరమైన వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.